హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ రెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు మా పొలం దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో ఉంటే ఏం తోచదు కదా, అలానే అంత టైం పాస్ అవుతుంది వెళ్తున్నాను. ఈ నీళ్ళు అస్సలు దగ్గర ఎక్కువైతేనే ఉండే రోజు రోజుకి. సరేనా నీళ్ళు అయితే ఎందుకు అటు నుంచి కూడా పోవచ్చు. చెరువులో నీళ్ళు ఉండే వల్ల తెగులు చెరువులో నీళ్ళు ఉండవు, ఎక్కువ తెగులు వచ్చాయా? ఊదిపోతాను. తక్కువ ఉన్న పోతాయి కదా, తక్కువ ఉంటే ఇక్కడనే కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట. కంకర్ తీసుకుంటాం. అదే 4 ఇవన్నీ చెట్లు. వర్షం పడి చూడండి అంతా ఎట్లుందో. చిన్నగా అలుగు అనమాట. అలుగు మళ్ళా నిన్న మాసం మళ్ళా ఇక్కడికి చేపలు కూడా వస్తాయి. అందులో ఎందుకంటే ఇదే వస్తాయని మా వాళ్ళందరూ వచ్చినారు ఇక్కడికి. నేను ఒక్కదాన్ని తప్ప, నా పెళ్ళి కన్నా వచ్చి వాళ్ళందరూ వచ్చినారు, నేను తప్ప. చెప్పు. ఇక్కడ అలుగు నీళ్ళు పారుతున్నాయి కదా, ఇదిగో ఇక్కడ పోతాయి. దానివల్లనే ఇదిగో ఇవన్నీ అవే. ఇక్కడ చేపలు పడుతున్నారు అలా, చేపలు పడుతున్నారంట. చూడండి బుద్ధంతా వర్షం వల్ల అసలు వెళ్ళడానికే ఉండదు ఇక్కడ. గట్టి గట్టిగా ఉంటుంది. ఇక్కడికి అందరూ ఎనుములు, మేకలు అన్నీ దొరుకుని వచ్చారు మా పొలం. ఇది కేసీ కెనాల్ కాలు కట్టారు. ఇవి గేట్స్.
మనసేందుకు ఇట్ట పోవచ్చు ఫుల్ అయినాయి నీళ్ళు చెప్పా కదా కంకర్ ఫ్యాక్టరీ ఉందని చెప్పి వాళ్ళే కొడుతూ రోజు మ్యాక్సిమం 10 అందుకని ఎక్కువ 150 పోతే ఎంత కంకర్ ఫ్యాక్టరీ వర్షాలు పడడం వల్ల రోడ్లు అయితే అసలు ఏం రాలేదు ఈ రోడ్డు వేపిరా వేస్తారా అంతా అయిపోయినా మాట్లాడడం లేదు మా అవ్వ ఏమిమ్మా బాయ్ వా చూడండి ఇంత బురద నీళ్ళని ఎట్లున్నాయి వర్షాలు పడ్డాయి వర్షాలు పడి చెరువులో నీళ్ళు ఎక్కువైపోయి అంతా వాడుతూ ఉంది చేపలు కూడా వస్తున్నాయి ఫుల్ ఈసారి రైతులకు అందరికీ నష్టమే ఏం పొట్టి మిగలదు ఎర్రగడ్డలు టమాటా చెట్లు వేసింది అందరికీ టమాటా చెట్లు ఇప్పుడు బాగా పోతాయి ఎందుకంటే ఉన్న వాళ్ళకి డబ్బులు ఇక అన్ని చోట్ల పోయినాయంట ఇది సాంస్కృతిక బస్సులు తింటా ఉంటారు ఇక్కడ ఇది బుట్ట చెట్లు బుడ్డ ఇదే అట్లా నీళ్ళు మోకాలు వరకు ఉంటాయని చెప్పింది ఆడ ఇవన్నీ రాళ్ళు పసుపు పసుపు కొబ్బరి అవన్నీ కొండలు ఇక్కడ ఎవరైనా మ్యాక్సిమం సిగ్నల్ ఉండదు సిగ్నల్ ఉండదు నా ఫోన్కి అస్సలు రాదు ఇక అంత చెడిపోయింది అది కొండ కనిపిస్తుంది చూడండి బాగా ఇవన్నీ చెట్లు ఇంకా చుట్టూ మొత్తం కంప చెట్లు వేప చెట్లు అసలు ఎంత బాగుండిందంటే ఇట్లా పోవడానికి ఇప్పుడు అంత వస్తువు ఆపు నేను దిగుతా చూడండి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము ఇదంతా మా ఎనుములకి సొప్ప ఇది పైపు డిప్పు పైపు ఇది అలవాటు ఉన్నోళ్ళు తప్ప మా హార్మోన్లు నచ్చడం కష్టం ఇవి మా అట్టి చెట్లు లోపల చూపిస్తా చూడండి వాయ్ అబ్బా ఏంది బా నీళ్ళు అన్నీ అట్టుండయా అదిటాకు పెద్దగా ఉంది యాడబా అంత ఇది అడగలు వచ్చింది ఇవన్నీ అట్టి చెట్లు లోపలికి పోతే మనుషుల్ని కనిపెట్టలేరు నీళ్ళు అన్నీ చూడండి ఎట్లా నిలబడిపోయి ఉన్నాయో వర్షాలు పడి ఫుల్గా నాకన్నా ఎత్తుండాయి పైపులలో డిప్ పైపులు ఉన్నాయి పైపులలో నుంచి కూడా నీళ్ళు ఇచ్చారా
ఇంత బురద బురద వర్షం పడకుండా బాగుంటుంది కదా ఇడ. అబ్బా నడుస్తూ ఉంటేనే సౌండ్ వచ్చింది. వచ్చానా చూపించాము వాళ్ళకి గొల్ల చూడండి, నడుస్తూ ఉంటేనే దిగబడతా ఉంది కాలు మీద. వచ్చానా బా చెట్లు బురద దా అంత ఎట్టొచ్చావు, యాడుండవు? ఇది ఇక్కడ వచ్చింది, ఇది బాగా కనబడుతుంది, అది కనిపిలా. ఇదిగో అట్టి చెట్లకు గోర, అన్ని చెట్లకు ఒకేసారి కాదా వచ్చేది? చూడండి మా అన్నమైన నాటి చెట్టు ఏ లేదులే. ఇదంతా లాస్ట్ వరకు సప్పే, ఇదన్నీ అరటి చెట్లు. టమాటా చెట్లు నాటింట పోయినాయి అని ఆడ. ఇదంతా మా పొలమే, అరటి చెట్ల పొలం. ఇదంతా అరటి చెట్లు వేసినారు. మా పొలంలో టమోటాలు కూడా వేసిన్నారు. కాకపోతే వర్షం ఎక్కువ పడడం వల్ల చనిపోయాయి అన్నమాట. అందుకే దున్నేశారు. ఇంకా అటు నుంచి చెట్లు ఎందుకులే అని చెప్పి తీసేశారు. ఇంకా ఇప్పటికైతే ఏం వేయలే కదా బా, టమాటా చెట్లు పోయిన చోట ఏం వేయలే కదా. ఇంకా ఊరికే దున్నినారు, ఊరికే దున్ని పెట్టినారు. ఈడ బాగుంది చూడు, మళ్ళీ నీళ్ళు ఏం నిలబడలా. ఈడంతా బుడ్డ కూడా ఏం లేదు. నువ్వు వ్యాన్ నుంచి పోతున్నావు, నీ చెట్లలో ఆడున్నావు కూడా కనిపించలే నాకు. చెట్లు ఉంటున్నాయి, దీంట్లో మనుషులు ఉంటే అసలు కనిపించరు. ఆడి వరకు అన్ని చెట్లే చూడండి. చూడ అక్కడ పోతున్నాడు మా ఆయన, నన్ను వదిలిపెట్టిపోతున్నాడు. ఒక్కటి ఎట్లా వస్తుంది అని కూడా లేకుండా. ఏం చేద్దాం, చేయలేం. అయ్యో చాలు, ఈ బురద ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి వీడికి వచ్చినాడు. అట్లా ఆడికి బా, ఇది సొరకాయ చెట్టు. నీకు సొరకాయలు ఉంటాయి, నిన్నే కోసుకొని వచ్చినావు కదా. ఇదే సొరకాయలు చూపి బా, 2 వచ్చినాయి. ఇదే 2 సొరకాయలు ఉన్నాయి. ఇదే అన్నమాట అంతా సొరకాయ చెట్టు. అవన్నీ చెరువులో నుంచి వచ్చినాయి కదా నీళ్ళు, వర్షాలు పడి కొండల మీద నుంచి వచ్చాయంట. చూడండి నీళ్ళు ఎన్ని ఉన్నాయో. అవన్నీ నీళ్ళు ఇంకా పారుతూ ఉన్నాయి. ఉండండి మా వాళ్ళకి చూపిని. ఇదా ఈడ సొరకాయ కాదా, తీసాను. అది ముదిరిపోయిందంట సొరకాయ. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదా ఈడ ఒకటి మంచం మీద మొలిచింది చూడండి సొరకాయ చెట్టు. మొత్తం అల్లుకుంటా ఉంది కదా. ఇదో ఈడే 2 ఉన్నాయి.
బా చూడు ఇది ఒకసారి. ముదిరిపోయినది నాకు తెలుసులే. ఆడ ఒకటి ఉందంట చూడండి. ఇది ఈడ ఒకటి పిండ వచ్చింది చూడండి, చిన్నగా ఉంది, కనిపిస్తుందో. మంచం మీద ఉన్న సొరకాయి ఇప్పుడు విరికినట్టు రెండు అదే ఆడుంది. దొడు తినేం పెడతా. నల్లకాయలని ఏటిగా చిన్న పడతాయి, పగులుతాయి. సొరకాయలు పగులుతాయా? ఆడ చూడు ఎన్ని ఉన్నాయి, పోలే అన్ని అయ్యి అయ్యా. వారణ లోపల నీళ్ళు ఉండవు, కింద నీళ్ళు ఎక్కువ పారుతూనే ఉన్నాయి చూడండి. ఇవైతే అట్నే నిలబడిపోయాయి. మళ్ళీ అక్కడ ఆడికి సరే ఉన్నిరా, నిన్నెందుకు ఊరికే పోతాయి. చూడండి ఇది కూడా ముద్దురిపోయింది. యాడా కావా ఇప్పుడు? పోయినట్టు కూడా ఉండవు కదా బా, ముద్దురిపోయినది. ఇది చూడు వాడిపోయినట్టుంది, నల్లగా ఎట్టుందో. పిందెలు ఉంటాను. చేపలు ఉన్నాయి బా ఆ కాలంలో. ఇప్పుడు ఎగిరింది ఒకటి ఆ నీళ్ళల్లో. నేను వీడియో చూపించిండే సరిపోయింది, చూపిల్లా. తిక్కిన ఎగిరింది అది. తీసానా వీడియో? ఇంటికి వెళ్ళాలి. పిల్లడు ఇంటి దగ్గర ఉన్నాడు, మా అత్తమ్మ ఉంది ఇంటి దగ్గర. ఇప్పటికే లేట్ అయింది. చూడండి సొరకాయలు తీసుకొని పోతున్నాడు 4. బా ఇదంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చా, మాలే చూపించుకొని ఇట్లా. ఇదంతా బాగుంది. ఈడెందుకు కిందికి ఉంది, ఈడెందుకు పైకి ఉంది? అట్టి చెట్ల కర్ర కాదు, ఏం కాదులే. అయితే నువ్వు కొత్త డ్రెస్ తీపిగా. నేను పూసుకుంటా అని చెప్పలా, అయితే తీపి అని చెప్తాను. అన్ని అట్టి చెట్లు. నువ్వు ఆడున్నావు అక్కడున్నా అంటే నాకు కనిపించద్దు. ఎట్లా రావాలి నేను? నన్ను వదిలిపెట్టిపోతే నువ్వు ఇదంతా మరీ అంతేం లేదు, కానీ ఫస్ట్లోనే ఎక్కువ బురద కాలు పెట్టినా కూడా దిగబడుతూ ఉంది. ఇదిగోండి చూడండి, చాలా లావుగా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట. అట్టి చెట్లు. అమ్మ బయటకైతే వచ్చేసాను. మా ఆయన ఎక్కడున్నాడో కనిపించడంగా. బా యాడున్నావు? మాడున్నాడు చూడండి అంటావు. నేను ఒక దాన్ని ఉన్నా, నన్ను వదిలిపెట్టి పోతున్నావు అని లేకుండా పోతూనే ఉండవే. సొరకాయలు కావాలని ఏం కావాలా? ఫ్రెండ్స్ మా ఆయన అయితే చప్పగా వస్తున్నాడు ఎనుములకి. ఇదంతా అయిపోతుంటే నీళ్ళు పడితే మళ్ళీ వస్తుందా? పోతా అంటే పెరిగేది. వద్దంటే ఇన్లా ఫ్రెండ్స్, ఊరికి యాక్షన్ కోసం ఎత్తుకొని వచ్చాను ఫ్రెండ్స్. నేనేం చెప్పలా.
అన్నీ వేసి సొరకాయలు ఎత్తుకున్నా, నువ్వు సొప్పేం ఎత్తుకున్నా వద్దులే. బరువు ఉన్నాయా? చాలా బరువు ఉన్నాయేమో. ఊరికినే వస్తుందా లెక్క? పనులు చేసుకుంటే కదా వచ్చేది. చేస్తానులే, ఒకరు చేస్తే సరిపోతుందా? అన్నీ పెట్టి అన్నీ ఉండు నువ్వు మళ్ళా. సరే అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. టెన్షన్ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు ఏడుస్తున్నాడు, ఎంతసేపు అయింది అని చెప్పేసి. చూడండి, ఇదంతా మా ఆయనకు వసుకొని వచ్చాడు. నాకే చూపించా కదా మీకు ఇదంతా. చెరువు చాలా పెద్దది. ఇంటి ఇవన్నీ అట్టి చెట్టు. ఇవి మనకన్నా ముందే కలిపి నాటింది రేటుగా. ఇది సెకండ్ సార్ అంట. కాయలు తక్కువ ఉన్నాయి అంతే. ముదురుకాయ అంటే ఫస్ట్ నాటే వచ్చాయా? ఇదంతా రోడ్డు, ఇవన్నీ పొలాలే అన్నమాట. అట్టి చెట్లు ఎవరెంత అయితే ఏం చేయాలి? నాకైతే మొక్కు వచ్చింది, ఎందుకో తెలియదు. ఉన్నట్టుండి ఫస్ట్ టైం అనమాట. వాటర్ లేవు. వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. నన్ను తీసుకుని వచ్చాను తెలుసు కదా, వాటర్ బాటిల్ తీసుకురావచ్చు కదా. తీసుకెళ్ళా, మొక్కు ఉండింది. అసలు పడిపోయినా మా ఆయన పైన. మళ్ళీ లారీ కంకర్ ఫ్యాక్టరీ ఉందని చెప్పా కదా, ఆ లారీ వచ్చా ఉంటే ఆయన బాగా వాటర్ ఇచ్చాడనమాట. వాటర్ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అంతే. నేనేం మొయలేదులే, కొంచెమే మోస్తుంది. దానివల్ల కాదు, అది ఎంత ఎంతగా తప్పిపోతాను నేను నీళ్ళు, అందుకు దానివల్ల అనుకో. ఎప్పుడు అటో ఎందుకు పోలే కదా, ఫస్ట్ టైం పోయినా దానివల్ల. కాసిన అయినా చూడనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఇది క్లోజ్లోనే ఉంటుంది. ఎప్పుడు ఒకసారి అలా ఇదంతా మన లాగా చెప్పాను కదా. అంటే ఒక్క నిమిషం నిలబడుకుంటే పడిపోతానేమో అనుకుంది. అది కూర్చున్నా కూడా మా ఆయన పని పడిపోయింది. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఓకే అండి, చూసారుగా. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.